ఏ దేశంలో అయితే పన్నులు చాలా తక్కువ ఉంటాయో, పన్నులకు సంబంధించిన డీటెయిల్స్, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ తక్కువ అడుగుతారో, ఏ దేశంలో అయితే దాదాపు జీరో పన్ను విధానం ఉంటుందో లేదా మినిమం ట్యాక్సెస్ ఉంటుందో వాటినే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు. ఉదాహరణకి బహమాస్, బెర్ముడా, మారిషస్, కేమెన్ ఐలాండ్స్, లగ్జంబర్గ్ ఇలాంటి దేశాలన్నీ కూడా ట్యాక్స్ హెవెన్స్ అన్నమాట. పన్నులు చాలా తక్కువ ఉంటాయి, లేదా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయని అడగరు. ఇలాంటివన్నీ చాలా తెలివిగా కొన్ని దేశాలు అయితే షెల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ కంపెనీ రిజర్వ్ యాక్టివిటీస్ ఏమి ఉండవు, కేవలం నామ మాత్రమే కంపెనీ ఉంటుంది. కేవలం బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి షెల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ గ్లోబల్ ట్యాక్స్ ఎవేజన్ రిపోర్ట్ 2024లో కొన్ని మంచి ఫ్యాక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకటి, ఆఫ్ షోర్ ట్యాక్స్ ఎవేజన్ అనేది తగ్గిపోయిందంట. అంటే ఇతర దేశాలకు డబ్బులు పంపించి ట్యాక్స్లు ఎగ్గొట్టడం కాస్త తగ్గిపోయిందంట. దానికి ప్రధానమైన కారణం ఇప్పుడు ఆటోమేటిక్ అన్ని కంట్రీస్ బ్యాంకింగ్ లో సీక్రసీ తగ్గిపోయింది. దాంతో పాటు స్విస్ బ్యాంక్ గానీ, పనమ్మా పేపర్స్ గానీ ఈ అంశాలన్నీ బయటకు వచ్చాక అందరికి అర్థమైపోయింది, వెల్దీ పీపుల్ కూడా, మనీ ఎక్కడ స్టాష్ చేసినా బయటకు వచ్చేస్తుందని చెప్పి.